అటు తమిళనాడులో ఇటు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకాదరణ పొందుతూ వడివడిగా దూసుకుపోతోంది. తెలుగులో బిగ్ బాస్ ని జూనియర్ ఎన్టీఆర్ తన సహజ సిద్ధమైన యాంకరింగ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాగే తమిళ్లో కూడా విలక్షణ నటుడు కమల్ హాసన్ తనదైన శైలిలో షోని నడిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ షో మీద ఓ వ్యక్తి పరువు నష్టం దావా వేశాడు. కాకపోతే అది తెలుగులో కాదు, తమిళ షో మీద. ఆ 100 కోట్ల పరువు నష్టం దావా తమిళ్ కు చెందిన పుత్యా తమిళజగం పార్టీ దావా వేసింది. ఈ నేపథ్యంలో కమల్ తో పాటు తమిళ్ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొంటున్న కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామన్ షోను నిర్వహిస్తున్న టీవీ ఛానల్ కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ షోలో మురికివాడలు, గుడిసెల్లో నివసిస్తున్న వారిని కించపరిచారనే ఆరోపణలతో చీఫ్ కృష్ణమూర్తి ఈ దావాను వేశారు. 7 రోజులుగా కమల్ హాసన్ గాయత్రి టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. షోలో భాగంగా గాయత్రి హోమ్ పార్టిసిపెంట్ మీద తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ మురికివాడలో ఉన్నవారిలా ప్రవర్తిస్తున్నామని కామెంట్ చేసిందని సమాచారం. ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద షో నిర్వాహకుల మీద పరువు నష్టం దావా వేశారు.